అధికారం ఉన్నప్పుడు రెచ్చిపోయారు. అధికారం పోయాక అస్సలు కనిపించడం లేదు. టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకడం లేదు. కర్నూలు జిల్లా వైసీపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా సైలెంట్ మూడ్లోకి వెళ్లిపోయారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. అనేక మంది ఇన్ఛార్జీలు కార్యకర్తలకు కనిపించడమే లేదు. ఓటమి తర్వాత క్యాడర్ను పట్టించుకోవడం లేదు. దీంతో నడిపించే నాయకుడి కోసం వైసీపీ క్యాడర్ ఆశగా నిరీక్షిస్తుంది. నిత్యం జనాల్లో ఉండే వ్యక్తినే ఇన్ఛార్జిగా నియమించాలని అధినేత జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు కర్నూలు కార్యకర్తలు. రైట్, ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ మధు అందిస్తారు. మధు, జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలను 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే అంత బలంగా ఉన్న పార్టీ ఇప్పుడు సైలెంట్ మూడ్ లోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే అధికారం కోల్పోయిన వెంటనే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు ఇన్కమ్ సాధించారు. దీంతో కార్యకర్తలు పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కార్యకర్తల పైన నిత్యం కూటమి నేతలు వేదికలు పూర్తి చేస్తున్నారు. కేసులు కూడా నమోదు చేస్తా ఉన్నారు. అయితే ఎవరికి చెప్పుకోవాలని పరిస్థితి అయితే నెలకొంది. ప్రతి నియోజకవర్గంలో ఇదే సమస్య తలెత్తుతున్నాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటి పలికింది నల్లగారువని చెప్పుకుంటూ వస్తున్నారు. అటువంటి కర్నూలు జిల్లా నల్లగారువలో పార్టీ నాటి పలికిన గతంలో కూడా పూర్తి పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంపీ స్థానం కైవసం చేసుకున్నప్పటికీ బలమైన కారణం ఉన్నప్పటికీ ఇప్పుడు అధికారం లేకపోయేసరికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు పూర్తిగా ఆ నియోజకవర్గాలకు ముఖం సాధిస్తూ ఉన్నారు. అందరూ ఈ నియోజకవర్గాలు లేకుండా బయట ప్రాంతాల్లో ఉన్నారు. సొంత వ్యాపారాలకి పరిమితం అవుతూ ఉన్నారు. కార్యకర్తలు పూర్తి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శ్రీశైల నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే శిల్పా చంద్రబాబు రెడ్డి మొక్కుబడిగా నియోజకవర్గాలకు వస్తున్నారు. తన మతాలు మొత్తం హైదరాబాద్ కు మార్చినట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా పార్టీ కార్యక్రమాలకు పిలిపిస్తే కనిపిస్తున్న తప్ప మిగతా సమయంలో కనిపించడం లేదు. అదేవిధంగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి కూడా నియోజకవర్గానికి పూర్తిగా అనుమతిగా పరిస్థితి అయితే నెలకొంది. పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు తప్ప ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి నిలబడి కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడంలో వీరు పూర్తిగా విఫలం వస్తున్నారని చెప్పి కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. గతంలో డోన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన బుగ్గన రాజేంద్ర కూడా పూర్తిగా హైదరాబాద్ తో పరిస్థితి డోన్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి ఇబ్బంది కలిగినా పరామర్శించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ విధంగా మొత్తం మీద చూస్తున్నట్లయితే నందుకోసూరు గతంలో పనిచేసిన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి చాలా సభ్యులకి ఇవ్వడంతో అతను నాలుగు కావడంతో అతను కూడా ఏదైనా పార్టీ కార్యక్రమాలు చెప్తే తప్ప ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదా విధంగా బైరెడ్డి సీతారెడ్డి కూడా నియోజకవర్గానికి రావడంలో పూర్తిగా కనుమరుగైపోయారని కోరుతుంది. దీంతో పార్టీ కార్యకర్తలు పూర్తి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పైన కేసులు నమోదవుతున్నాయి. కూటమి నేతలు దాడులకు పాల్గొంటున్నారు. ఎవరు చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. దీంతో ఎవరైతే పనిచేస్తారో ఎవరైతే కార్యకర్తలకు అండగా ఉంటారో వారికే నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలని చెప్పేసి గట్టిగా చేస్తున్న పరిస్థితి ఉందని మధు చూడొచ్చు. కర్నూలులో ఓటమి తర్వాత క్యాడర్ను పట్టించుకోవడం లేదంటూ కూడా, అలాగే నడిపించే నాయకుడి కోసం అయితే వైసీపీ క్యాడర్ ఆశగా చూస్తుంది. నిత్యం జనాలు ఉండే వ్యక్తిని మాత్రమే ఇన్ఛార్జిగా నియమించాలని అధినేత జగన్ విజ్ఞప్తి అయితే చేస్తున్నారు కర్నూలు కార్యకర్తలు. అంటే ఎలా ఉండబోతుంది నెక్స్ట్ స్టెప్ జగన్ తీసుకునే నిర్ణయం కావచ్చు అనేది కర్నూలు జిల్లాకు సంబంధించి ఎస్పీ మోహన్ రెడ్డిని జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అదేవిధంగా నంద్యాల జిల్లాకు సంబంధించి ఆటపాటి రాంగోపాల్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు, అధ్యక్షులుగా నియమించారు. అయితే వీరు తమందరినీ సమన్వయం చేసుకుంటూ పోతున్నప్పటికీ వీరు మాత్రమే ఏ కార్యక్రమానికైనా కనిపిస్తామన్నారు. నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు మాత్రం పూర్తిగా వీరికి కూడా సహకరించిన పరిస్థితి అయితే నెలకొంది. గతంలో ఎస్పీ మోహన్ రెడ్డికి కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వని పరిస్థితి అయితే ఉంది ఆ పార్టీ. దీంతో పనిచేసే ఆఫీసర్ కూడా తర్వాత టికెట్ ఇవ్వలేదు. అక్కడ ఉండే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా నియమించారు. వీరి మధ్య అంతర్గత విభేదాలు పూర్తిగా నెలకొన్నాయి. ఇప్పుడు పార్టీ అధ్యక్షుల్లో ఉన్న మిగతా మాజీ ఎమ్మెల్యేలను కలుపుకొని పోయే పరిస్థితుల్లో కూడా లేదు. అదేవిధంగా నాలుగాని రాంగోపాల్ రెడ్డి 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన అతనికి మంత్రి పదవి రాకపోవడంతో ఆయన కూడా గతంలో నైరాశ్యంలో ఉన్న పరిస్థితి నెలకొంది. పార్టీ ఓడిపోయిన తర్వాత జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చిన మిగతా మాజీ ఎమ్మెల్యేలంతా కలుపుకొని పోవడానికి కూడా ఆయన క్యాడర్ కూడా సున్నితంగా లేదు. గతంలో పార్టీ అధికారం ఉన్నప్పుడు మాకు మా నాయకులకు పదవులు ఇవ్వలేదు. ఇప్పుడు పార్టీ అధికారం లేకపోయిన తర్వాత ఇప్పుడు పదవులకి ఏం లాభం అని చెప్పేసి ఆ నియోజకవర్గాలని వాళ్ళ క్యాడర్ కూడా బలంగా తమ వాయిస్ అయితే ఇస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద అధినేత ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు తమను పాలకుంటే ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మేము తగినట్టు ఉండేవాళ్ళం అని చెప్పేసి 2 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులకు సంబంధించిన క్యాడర్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు స్థానికంగా ఉండి
ప్రజా సమస్యల పైన ప్రజా వ్యతిరేక పాలన పైన గట్టిగా ధర వినిపించాలని చెప్పేసి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. రైట్ మధు, థ్యాంక్ యూ.